ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఒక్కోసారి మన జీవితాల్లో ఎదురయ్యే పెద్ద పెద్ద తుఫాన్ల తర్వాత నా జీవితం అంతా శూన్యమైపోయింది, ఇప్పుడు నేను మళ్ళీ ఎలా నిలబడాలి, నా భవిష్యత్తుకు ఆధారం ఏంటి అని మనసులో అనుకుంటూ ఉంటాం. మన మనస్సులో కృంగిపోతూ ఉంటాం. పాతవన్నీ గతించిపోయినప్పుడు క్రొత్త మార్గం కనిపించక మనం నిశ్శబ్దంగా లోపల వేదన చెందుతుంటాం. దేవుడు నన్ను మళ్ళీ ఆశీర్వదిస్తాడా అని మనం ఎదురు చూస్తుంటాం. దేవుడు తన వాక్యం ద్వారా మీతో ఒక అత్యంత భరోసానిచ్చే సత్యాన్ని మాట్లాడబోతున్నాడు. ఆనాడు జలప్రళయం ముగిసిన తర్వాత ఆయన నోవహును అతని కుమారులను నిలవబెట్టి మానవ చరిత్రలో మళ్ళీ మొదటిసారిగా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించుడి అని ఆశీర్వదించాడు. అంతేకాదు, మనిషి ప్రాణం దేవుని దృష్టిలో ఎంత విలువైనదో ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. మీ జీవితంలో ఒక క్రొత్త ప్రారంభం కోసం వెతుకుతున్నారా? మీ విలువను ఎవరో తక్కువ చేస్తున్నారని బాధపడుతున్నారా? అయితే ఈ ధ్యానం మీకోసమే. మీ శూన్యాన్ని సమృద్ధిగా మార్చి మిమ్మల్ని తన పోలికలో ఆశీర్వదించే ఆ పరమతండ్రి సన్నిధికి నెమ్మదిగా ప్రవేశిద్దాం. ప్రార్థన. మమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడివై ఉన్న మా దేవ, ఈ ప్రశాంతమైన సమయంలో నీ పరిశుద్ధ పాదాలకు సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నాము. తండ్రి, ఒక పాత లోకం గతించిపోయింది, ఇప్పుడు ఒక నూతన లోకాన్ని నీవు నోవహు ముందు ఉంచావు. ప్రభువా, ఈ రోజు మేము ధ్యానించబోయే ఈ వాక్యాల ద్వారా మా ఆత్మలను దర్శించండి. నీవు నోవహును ఏ విధంగా ఆశీర్వదించావో మా జీవితాల్లో నీవు ఉంచిన ఆత్మీయ బాధ్యతలు ఏమిటో మేము గ్రహించేలా చేయండి. ఈ ధ్యానం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో నీవు ఇచ్చే పరలోకపు నెమ్మదిని కుమ్మరించండి. నీ వాక్యమే మాకు వెలుగు, నీ వాక్యమే మాకు జీవము. పరిశుద్ధాత్మదేవ, మాకు బోధించండి. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు మనం ఆదికాండము 9వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాము. ఇది ఒక నూతన నిబంధన యొక్క అధ్యాయము. జలప్రళయం ముగిసింది. నోవహు కుటుంబం ఓడ నుండి బయటకు వచ్చి దేవునికి బలిపీఠం కట్టారు. దేవుడు ఆ ఆరాధనకు సంతోషించి మనుష్యులను మరలా ఆశీర్వదించడం ఈ అధ్యాయం మొదటి వచనంతో ప్రారంభమవుతుంది. దేవుడు మనిషిని మరలా ఈ భూమి మీద అధికారిగా నిలబెడుతున్నాడు. అయితే ఈసారి కొన్ని కొత్త నియమాలు కూడా ఇచ్చారు.